మిగతా డీటెయిల్స్ చూస్తే ఈరోజు తెలంగాణలో విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించేందుకే ఈ బంద్ను నిర్వహిస్తున్నామని తెలిపాయి. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశాయి. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఈఓ పోస్టులు భర్తీ చేయాలని కోరాయి. వీటితో పాటు పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేయాలంటూ బంద్కు పిలుపునిచ్చాయి. రైట్, దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు భారత్ బంద్, విద్యా సంస్థలకి కూడా బంద్ ప్రకటించినట్టు తెలుస్తుంది ఎస్ఎఫ్ఐ. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగంలో పేరుకుపోయినటువంటి అనేక సమస్యలను పరిష్కరించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు, విపక్షాలకు సంబంధించినటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యలు గత కొన్నేళ్లుగా అట్లాగే పేరుకుపోయినటువంటి నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం వాటిని పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా దాంతో పాటు మరొకవైపు విద్యాశాఖ మంత్రిని నియమించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే. ముఖ్యంగా దీంతో పాటు మరొకవైపు ఫీజు రెగ్యులేషన్ కి సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకురావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పండి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.